biryani friends. మనం ప్లేట్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. రెడీ ఫ్రెండ్స్, మన చికెన్ బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. యమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి తల్లి వంటలు. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా ఫ్రెండ్స్. ఆ చికెన్కి ఇవన్నీ సరిపోతాయి. ఆనియన్, మిర్చి, కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్. కారం, పసుపు, ఉప్పు ఫ్రెండ్స్. ఆయిల్, నెయ్యి ఫ్రెండ్స్. పెరుగు ఫ్రెండ్స్, చిన్న కప్లో సరిపోతుంది మనకి. లెమన్ ఫ్రెండ్స్, ఈ పూర్తి మొత్తం కాదు ఫ్రెండ్స్, ఆఫ్ వేసుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి ఫ్రెండ్స్. నేను కేజీ చికెన్కి మూడు పావు కేజీలు సరిపోదు ఫ్రెండ్స్. అన్నం బాస్మతి రైస్. ఇది బాస్మతి రైస్ కాదు ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే చేసుకుంటాం చూడండి, అది ఆ రైస్. మనం ఇంట్లో తయారు చేసుకున్నది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్లో మనము ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అన్నీ వేసుకుందాం. కారం, పసుపు, ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పెరుగు, మిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అన్నీ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దీంట్లో మనం పుదీనాను, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు మనం దీంట్లో సాజీరా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాల్చిన చెక్క, లవంగం వీటిని మిక్సీ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ హోల్ గరం మసాలా అంటే దీంట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్లో మనం మిక్సీ పెట్టుకుంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ మిక్సీ పట్టుకునే దాన్ని చికెన్లో వేసేసుకుందాం. వేసేసుకున్న ఇప్పుడు ఈ చికెన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకుందాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, మనం మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యి, కొద్దిగా నెయ్యి ఫ్రెండ్స్. దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాం. దీన్ని బాగా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఎర్రగా వేగించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ని మనము శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఫ్రెండ్స్. రైస్ని కడిగేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాం. మన ఒక గిన్నెలో మనం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని నేను కొంచెం హోల్ గరం మసాలా మిలిగించుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్, ఆయిల్ దీంట్లో వేసేసుకుందాం. హోల్ గరం మసాలా, సాల్ట్, ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ని బాగా ఎసరనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఎసరు వచ్చేసింది ఫ్రెండ్స్. మనము కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని ఆఫ్ బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్లో మనం వేసేసుకుందాం. దీంట్లో వాటర్ అంతా తీసేసుకుందాం ఫ్రెండ్స్. మన రైస్ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా, వేగించి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం నెయ్యి పోసుకుందాం. పుదీనా, కొత్తిమీర, నెయ్యి, మనం వేగించి పెట్టుకున్న ఉల్లిపాయలు, అన్నీ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఫుడ్ కలర్ వేసుకొని నీళ్ళు పోసుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం పెద్ద మట్ట పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకుందాం ఫ్రెండ్స్. పైన బరువుగా ఏదైనా పెట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడు అన్నం దమ్ అయ్యిద్ది. 2 నిమిషాలు మనము పెద్ద మంట పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిన్న మంట పెట్టుకుందాం. అర్ధగంట ఉంచుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకొని ఆవిరిపోనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 minutes. రెడీ ఫ్రెండ్స్ మన బిర్యానీ. బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే
చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ వీడియో